హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 5వ వచనము. యెహోవా దూత వారిని పారదోలును గాక, గాలికి చెదరగొట్టు పొట్టువలే వారుందురు గాక. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాగ్దానములను పొందుకునే విషయంలో నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు ఆటంకంగాను, నీకు ఇబ్బందికరంగాను, మనుషుల మాటలు నిన్ను కృంగదీసేవి గాను, అవి నీకు బాధను కలిగించేవి గాను, చాలా హట్టింగ్ గాను, డిప్రెషన్కు లోన్ చేసేవి గాను అవి ఉన్నాయేమో. ఇంకా దేవుని యొక్క వాగ్దానము కోసం మీరు కనిపెడుతున్నప్పుడు వస్తున్న ఆటంకములను బట్టి, అపవాది కార్యములను బట్టి, వాడు మీ జీవితంలో పన్నుతున్న పన్నాగములను బట్టి, మీరు ఎదుర్కొంటున్న శోధనలను బట్టి కలవరపడేవారుగా మీరు ఉన్నారేమో. అయితే మిమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు, మీకు తోడుగా ఉన్న దేవుడు, మీకోసం కలవరి శిలువలో మనందరి కోసం ప్రాణం పెట్టిన యేసయ్య చెప్తున్నాడు ఏంటంటే, మీ ఆటంకములను తొలగించడానికి, మీ అడ్డు కార్యములను తొలగించడానికి, అవి గాలికి చెదరగొట్టిన ఒక పొట్టు వలె ఎగిరిపోవున్నట్లుగా అవి ఉండడానికి, ఇంకా ప్రతి ఆటంకమును తొలగించి నా కార్యములను మీ పట్ల జరిగించడానికి, నా కృపను మీకు చూపించడానికి, నా ప్రేమను, నా సన్నిధిని మీరు అనుభవించడానికి ఏ ఆటంకము లేకుండా నా దూతను నియమించి మీ ఎదుట ఉన్న ప్రతి ఆటంకములను గాలికి ఎలాగైతే పొట్టు చెదిరిపోతుందో అలాగ వాటన్నింటినీ తొలగించి నా మేళ్లను అనుభవించినట్లుగా, నా కార్యములను రుచి చూచినట్లుగా, నేను ఉత్తముడనైన దేవుడనని మీరు ఎరుగునట్లుగా నేను మీకు తోడుగా ఉండి నడిపించబోతున్నాను. ప్రతి ఆటంకమును తొలగించినట్లుగా నా దూతకు నేను ఆజ్ఞాపించి అతన్ని నేను మీకు నియమించబోతున్నానని ప్రభు అంటున్నాడు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. కాబట్టి కలవరపడకండి, దిగులు పడకండి. మీకు తోడుగా ఉంటున్న దేవుడు ప్రతి కార్యంలో మీకు అండగా ఉండి ఆయన నడిపిస్తాడు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.